దత్తబంధువులందరికీ ఇదే నా నమస్కారం. ఈరోజు ఆ మొగిలిచర్ల శ్రీ దత్తాత్రేయ స్వామివారితో తనకున్న అనుభవాన్ని శ్రీ పవని నాగేంద్ర ప్రసాద్ గారి మాటల్లో తెలుసుకుందాం. మా చిన్నతనంలో వేసవి సెలవులకు మొగిలిచర్లలోని మా ఇంటికి వచ్చినప్పుడు నాకు, మా అన్నయ్య నాగప్రదీప్కు, ఆయన ప్రస్తుతం హైదరాబాదులో అడ్వకేటుగా ఉంటున్నారు, ఒక తప్పనిసరి కార్యక్రమం ఉండేది. మాది వ్యవసాయాధారిత కుటుంబం. 4 జతల ఎద్దులు, 10 గేదెలు, మరో 10 ఆవులు ఉండేవి. వీటి నిర్వహణ కోసం పనివాళ్లు ఉండేవారు. వాళ్లతో పాటు మా అమ్మ కూడా పనిచేస్తూ ఉండేది. ఈ పశువుల తాలూకు పేడ అంతా ఎత్తి మా ఆవరణలోనే ఒక ప్రక్కగా కుప్ప వేసేవారు. అదే పొలానికి ఎరువుగా ఉపయోగపడేది. ఆ ఎరువును బండ్లకెత్తుకుని ఆ బండ్లకు ఎద్దులు కట్టి మా పొలానికి తోలుకుని వెళ్ళి అక్కడ పొలంలో దించేసి రావాలి. ఈ కార్యక్రమం వేసవి కాలంలో జరిగేది. ప్రతిరోజు తెల్లవారుజామున 3 గంటలకు ఎరువు బండి సిద్ధం చేసుకుని పొలానికి వెళ్ళి తిరిగి ఉదయం 7 గంటలకు ఇంటికి వచ్చేసేవాళ్లం. పనివాళ్లు ఉన్నా కూడా మా నాన్నగారు మమ్మల్ని కూడా ఎరువు బండ్లు తోలుకుని పొమ్మని చెప్పేవారు. మేము ఉత్సాహంగా పనిచేసేవాళ్లం. ఉదయం 8 తర్వాత మళ్లీ మధ్యాహ్నం 3 గంటలకు రెండోసారి బయలుదేరి రాత్రి 7 గంటలకల్లా వచ్చేవాళ్లం. మా పొలానికి వెళ్లాలంటే శ్రీ దత్తాత్రేయ స్వామివారు నిర్మించుకున్న ఆశ్రమం మీదుగా మన్నేరు నది దాటి వెళ్లాల్సి వచ్చేది. పొలానికి వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు శ్రీ స్వామివారి ఆశ్రమం మీదుగానే మా ప్రయాణం ఉండేది. 1975వ సంవత్సరం మే నెలలో ఒకరోజు మధ్యాహ్నం 3 గంటలకు మా 4 బండ్లకు ఎరువు ఎత్తుకుని ఒక బండి నేను, మిగిలిన 3 బండ్లలోనూ పనివాళ్లు తోడుకుంటూ మా పొలానికి వెళ్ళాం. తిరిగి వచ్చేటప్పుడు మన్నేరు నది వద్దకు వచ్చేసరికి పడమటి వైపు నల్లటి మబ్బులు కమ్ముకుని వస్తున్నాయి. మన్నేరులో ఎద్దులు నీళ్లు తాగుతూ ఉంటే మా పనివాళ్లలో ఒకడైన మూసలయ్య అనే అతను, అయ్యా, మబ్బులు కమ్ముకొస్తున్నాయి, ఎర్రగాలి కూడా తోడైనట్టు ఉంది, తొందరగా ఇల్లు చేరాలి, లేకుంటే గాలివానలో చిక్కుకుంటాము అన్నాడు. నిజమే, మేం మన్నేరు దాటి కొద్దిగా ముందుకు వచ్చాము. స్వామివారి ఆశ్రమం కనపడుతోంది. కానీ ఈ లోపలే వర్షం మొదలైంది. ఎద్దులను గబగబా అదిలించి స్వామివారి ఆశ్రమం వద్దకు వచ్చాము. ఆ సరికి మేం బాగా తడిసిపోయి ఉన్నాము. ఇంతలో గాలి కూడా మొదలైంది. మేము వచ్చేసరికి సరిగ్గా ఆశ్రమం ముందు స్వామివారు ఆ వర్షంలో నిలబడి ఉన్నారు. మాకోసమేం నిలబడి ఉన్నట్టు తోచింది. అందరము బండ్లు దిగి ముందుగా ఎద్దులను బండ్ల నుంచి విప్పేసి ఆశ్రమం ప్రహరీకి ఆనుకుని ఉన్న రాతి స్తంభాలకు వాటిని కట్టేసే ప్రయత్నం చేస్తున్నాం. ప్రసాద్, ఎద్దులను అక్కడ కట్టేయొద్దు, ఇటు తీసుకుని వచ్చేయి అన్నారు స్వామివారు. స్వామివారి వద్దకు తీసుకెళ్తే ఎలా అని అనుకున్నాను. ఈ లోపల స్వామివారి స్వయంగా 2 ఎద్దుల మధ్యలో నిలబడి చెరొక చేత్తో వాటి కొమ్ములను పట్టుకుని ప్రహరీ ద్వారం నుంచి ఆశ్రమం లోపలికి తీసుకెళ్లారు. నేరుగా పందిరి కింద ఎద్దులను ఉంచి మళ్లీ బయటికి వచ్చారు. నేను, పనివాళ్లము ఆశ్చర్యంతో చూస్తున్నాము. తన ఆశ్రమం లోపల ఒక్కొక్కసారి ఎవరినీ అనుమతించిన స్వామివారు ఎద్దులను స్వయంగా తోలుకెళ్లి పందిరిలో ఉంచడం ఆశ్చర్యం కలిగించింది. మళ్లీ ఇంకో జత ఎద్దుల దగ్గరికి స్వామివారు వస్తుంటే, స్వామి, ఆ ఎద్దు జోలికి పోవద్దు, అది కొత్తవాళ్ళని చూస్తే పొడుస్తుంది అని ముసలయ్య పెద్దగా కేకబెట్టాడు. స్వామివారు ఆ వర్షంలోనూ పెద్దగా నవ్వి ఆ ఎద్దు ముందు నిలబడి దాని తలపై కొమ్ముల మధ్య అతను చేయి పెట్టి 2 సార్లు తట్టి దాని కొమ్మును తన కుడి చేత్తో పట్టుకుని ముందుకు లాగారు. కొత్తవాళ్ళని చూస్తేనే పొడవడానికి వచ్చే ఆ ఎద్దు స్వామివారు తన కొమ్ము పట్టుకున్నా ఏమీ అనకుండా ఆయన వెంట పందిరిలోకి వెళ్లిపోయి నిలబడింది. మేము మిగిలిన ఎద్దులన్నిటినీ పందిరి కిందగా చేర్చాము. అందరము అక్కడే నిలబడ్డాము. స్వామివారు మాత్రం ప్రధాన గది ముందు పద్మాసనం వేసుకుని కూర్చున్నారు. మరో గంట తర్వాత వర్షం తగ్గింది. మేమందరము బండ్లకు ఎద్దులను కట్టుకునేదాకా స్వామివారు ఆశ్రమం బయటే నిలబడ్డారు. నేను బండి ఎక్కబోయే ముందు, స్వామి, వెళ్ళొస్తాము అన్నాను. ప్రసాద్, వర్షం గాలి ఉన్నప్పుడు నువ్వు ఎలా ఒకచోట తలదాచుకుంటావో నీతో పాటు ఉన్న మూగజీవాలకు కూడా ఒక ఆశ్రయం చూపాలి, గుర్తుపెట్టుకో అన్నారు. అందుకే ఆ కారుణ్యమూర్తి ఆ ఎద్దులను స్వయంగా తీసుకొచ్చి తన ఆశ్రమ పందిరిలో ఆశ్రయం కల్పించారని నాకు అర్థమైంది. మరో చిత్రమేమిటంటే, కొత్తవాళ్లను చూస్తే పొడవబోయే ఆ ఎద్దు స్వామివారి చేతి స్పర్శను పొందిన తర్వాత మరెన్నడూ ఆ విధంగా ప్రవర్తించలేదు. ఎవరు దగ్గరకు వచ్చినా తల ఊపుతూ నిలబడేది. నా చిన్నతనంలో స్వామివారితో నా సాన్నిహిత్యం కొద్ది కాలమే అయినా ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చింది. సర్వం శ్రీ దత్తకృప. విన్నారుగా శ్రీ పవని నాగేంద్ర ప్రసాద్ గారికి ఆ మొగిలిచర్ల దత్తాత్రేయ స్వామివారితో ఉన్న అనుబంధాన్ని, అనుభవాన్ని, మూగజీవుల పట్ల స్వామివారి అపారమైన కరుణామృతాన్ని.
వచ్చే వారం ఇటువంటిదే స్వామివారి యొక్క మరో విశేషమైన అనుభవంతో మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఉంటాను.